ఇడిసేదేలే, పాకిస్తాన్ పని వట్టాల్సిందే. ఉగ్రవాదులను ఉసిగొల్పిన దేశాన్ని ఆక్రమించాలి. వాళ్ళో మనమో తేల్చుకోవాల్సిందే. పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సిందే అని మనం మస్తు కోపంతో ఉన్నాం కదా. కానీ పాకిస్తాన్ పబ్లిక్ కొందరు మాత్రం వాళ్ళ దేశం ఇజ్జత్ తీసి ఇంటెన్కేసినంత పని చేస్తున్నారు. వస్తే రాన్రి, యుద్ధం చేస్తే చెయ్యుండ్రి. మా లాహోర్ ను మీ దేశం ఆక్రమించి స్వాధీనం చేసుకుంటే మాకొద్దురా ఈ దేశం అని ఒక్క అర్ధ గంటల్ని ఇడిచిపెట్టి పోతారు అని అంటున్నారు. ఆ మాట ఎందుకన్నాడంటే అంతటి దరిద్రం ఉన్నది మా లాహోర్లా, దాన్ని మీరు తట్టుకోలేరు అని చెప్పకనే చెప్పిండు. పాకిస్తాన్ ను పాలించేటోళ్ళ చెంపలు వాయించినట్టు చేసిండు. అంతేకాదు, యుద్ధం చేసి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారా, దానికి మాకేం బాధ లేదు. ఎందుకంటే మా సర్కార్ ఇక్కడ మమ్మల్ని ఎప్పటి నుంచో భయపెట్టి చంపుతున్నది. దానికంటే మీ యుద్ధమే కొద్దిగా నయం అనిపిస్తున్నదని చెప్పకనే చెప్తున్నారు సోషల్ మీడియాలో. ఇక కొందరైతే మీరు యుద్ధం చేసేదానికి వచ్చేటప్పుడు సెల్ ఫోన్లు మీ ఇండియాలనే పెట్టుకొని రాన్రి, ఒకవేళ పుసుక్కున తెచ్చిండ్రే అనుకో ఇక్కడున్న దొంగలు మాయం చేసుడు ఖాయం. మీ మేలు కోరి చెప్తున్నాం, సెల్ ఫోన్లు తెచ్చుకోకుండ్రి అని ట్విట్టర్లో రాసుకొస్తున్నారు. ఓ తీరుగా చెప్పాలంటే వాళ్ళ దేశం ఎంత చెడ్డదో, దొంగతనాలు దోపిడీలు ఎట్లున్నాయో, వాళ్ళ నేలేటోళ్లు జనాన్ని ఎంత తిప్పల పెడుతున్నారో చెప్పకనే చెప్పిండ్రు. ఇజ్జత్, ఇల్వ, పరువు, ప్రతిష్ట, గౌరవ మర్యాదలు ఏం లేవు ఇక్కడ అన్నట్టు నడీ బజార్ల నవ్వుల పాలు చేస్తున్నారు వాళ్ళ దేశం పబ్లికే. అంటే చూడుండ్రి పాకిస్తాన్ దేశం పరిస్థితి ఎట్లయిపోయిందో. అసొంటి అతుకుల బొంత తీరుగున్నప్పుడు ఈ ఉగ్రవాదులకు నీడనిచ్చుడు ఎందుకు, వాళ్ళని కాపాడినట్టు చేసుడు ఎందుకు? మరి అందుకే అంటారు కావచ్చు, చేతగానోనికి శరం తక్కువ అని. శిషి ఏం దేశం రా నాయనా. ఏ నినాదం వెనుక ఎవల లాభాలున్నాయో తెలుసుకోకుంటే మోసం జరుగుతుంది అన్నట్టు కొన్ని రాజకీయాల మాయల పడితే నష్టమే జరుగుతుందట. మనం ఏరే మతస్థులతోని ఎట్లుంటామో అది బయట దేశాలలో ఉన్న మనోళ్ళ మీద పడుతుందట. ఏం తక్కువ 3.5 కోట్ల మంది బయట దేశాలలో బతుకుతున్నారు. 90 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. 13 లక్షల మంది ఫారెన్ దేశాలలో చదువుకుంటున్నారు. అంతమంది నాగం చేసేటట్టు ఉండొద్దు మన మాటలు అంటున్నారు. ఏరే మతాల జనం మీద ద్వేషం ఉన్నట్టు కొందరిని రెచ్చగొట్టినట్టు చేస్తే అక్కడ మనోళ్లకు తిప్పల తీసుకొచ్చిన వాళ్ళం అయితమట. ఫలానా మతమోళ్ళ దుఃఖంలోనే కొనాలి, ఫలానా కాడికే అసలు పోవద్దు అన్నట్టు చేస్తే నడుస్తుందా? పరాయి దేశాలతోని తెగదెంపులు చేసుకుంటే డెవలప్ కాగలుగుతామా? చదువు పేరుతోని మనోళ్ళు బయట దేశాలకు పోయిన వాళ్ళ పరిస్థితి ఎట్లా? బయట దేశాలలో కొలువు చేస్తున్న వాళ్ళంతా ఇడికొస్తే మనం నౌకర్లు ఇవ్వగలుగుతామా? ఇక్కడున్న వాళ్ళకే సక్క నౌకర్లు ఇవ్వలేకపోతున్నాయి గవర్నమెంట్లు. అసొంటిది వాళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తుంది? కాబట్టి మతం పేరుతో జరిగే రాజకీయాల జోలికి పోకుంటే మంచిదని అంటుర్రు. మతం వేరు, మానవత్వం వేరు. మతం వేరు, మంచితనం వేరు. కాబట్టి ప్రతి దాన్ని మతానికి ముడిపెట్టి చూడొద్దు అని అంటుర్రు దేశ పబ్లిక్.